ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ పురుడు పోసుకోబోతున్నది. అది కూడా ఒక ఐడియాలజీ తోటి, దట్టు బీసీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఒక కొత్త పార్టీ తెలంగాణలో రాబోతుంది. దానికి నాయకత్వం వహిస్తున్నది, దాన్ని ప్రారంభిస్తున్నది తీన్మార్ మల్లన్న. సో దాని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ఇక తీన్మార్ మల్లన్న గురించి తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. ఎన్నో రోజుల నుంచి కూడా, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక న్యూస్ యాంకర్ గా, అంటే ఒక రిపోర్టర్ గా స్టార్ట్ అయినటువంటి ఆయన యొక్క జర్నీ, రిపోర్టర్ కూడా కాదు, ఒక పేపర్ బాయ్ గా ప్రారంభమైనటువంటి ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క కెరీర్ ఏదైతుందో, ఈరోజు ఒక పొలిటికల్ పార్టీ పెట్టేదాకా వచ్చిందంటే ఎన్ని రకాలుగా ఒడిదుడుకులు కావచ్చు, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో పేపర్ బాయ్ నుంచి ఒక రిపోర్టర్ నుంచి V6 లో తీన్మార్ మల్లన్న పేరిట ఒక సర్కాస్టిక్ గా, అంటే తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో, తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో ఒక తెలంగాణ గ్రామంలో ఉన్నటువంటి ఒక వేషధారణతోటి తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజలకి సుపరిచితమైండు. తీన్మార్ మల్లన్నగా, సో యాక్చువల్గా ఆయన పేరు చింతపండు నవీన్ కుమార్. తను భువనగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2016లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత ఒక కోదాడ బై ఎలక్షన్ లో కూడా ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 2 సార్లు, అంటే మొత్తం 3 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి మొన్న రీసెంట్ గా గెలవడం జరిగింది. గతంలో కూడా 2022లో అనుకుంటా, 2022లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది స్వల్ప తేడాతోటి. అప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న పేరు మార్మోగింది. దానికంటే ముందు క్యూ న్యూస్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచక పాలన మీద అలుపెరగనటువంటి పోరాటం చేసి అనేకమైనటువంటి వందలాది కేసులు తన మీద పెట్టుకొని ఒక పొలిటీషియన్ గా, రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిండు. మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ లో తను గెలవడం జరిగింది. సో అది కాంగ్రెస్ పార్టీ తరఫున. సో ఈ విధంగా ఆయన జర్నీలో చూస్తూ ఉంటే అటు ఇండిపెండెంట్, ఫస్ట్ మొదటగానేమో విషాధరం మహారాజ్ తోటి తన యొక్క పొలిటికల్ కెరీర్ ప్రారంభించినప్పటికీ కూడా అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి, తర్వాత విషాధరం తోటి చేతులు కలిపి తన పాదయాత్రలు కూడా పాల్గొని, తర్వాత క్యూ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన తర్వాత బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీ నుంచి మళ్ళీ బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్ లో చేరడం జరిగింది. కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్ గా, క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ గా కూడా ఆయన బాధ్యతల గురించి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం తీన్మార్ మల్లన్న కావడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన ప్రాధాన్యత తగ్గడం కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ రకాల కారణాల చేత కాంగ్రెస్ పార్టీని కూడా వీడి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార వేదిక అనేటువంటి ఒక పార్టీ ద్వారా తెలంగాణ ప్రజల ముందుకు రాబోతున్నాడు తీన్మార్ మల్లన్న. త్వరలో ఈరోజు తాజ్ కృష్ణ వేదికగా ఆయన ఈ పార్టీని అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకైతే సమాచారం వస్తూ ఉంది. సో దాని పేరే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో దీంతో ఆయన తెలంగాణ సమాజానికి ఒక కొత్త పార్టీని పరిచయం చేయబోతున్నాడు. దట్టు బీసీ కోణంలో ఈ పార్టీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో బీసీ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక అడుగు ముందు పడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా మరి తెలంగాణలో తన యొక్క ప్రభావం ఎలా చూపించగలుగుతున్నది భవిష్యత్తు డిసైడ్ చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని తట్టుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతుందా, ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన యొక్క వ్యవహార శైలి పైన ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం తెలంగాణ ఓరియంటెడ్ లో తను ఏం చేయబోతున్నాడు అని కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా కనబడతా ఉంది. బీసీ కోణంలో పెట్టడం అనేది ఇక్కడ ఒక డేర్ స్టెప్ వాస్తవంగా, ఎందుకంటే బీసీ పాలిటిక్స్ చేయడానికే ఈ పార్టీ పెడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఎంతమంది బీసీ నాయకులు, ఎంతమంది ఈయనతో కలిసి వస్తారనేది కొంత ఆసక్తికరంగా ఉంది. సో అది భవిష్యత్తులో తేలేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.